ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రం. ఇప్పుడు నౌన్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్న భాగంలో గత వీడియోలో కామన్ నౌన్ గురించి చెప్పాము, అపస్టాక్ నౌన్ గురించి కొన్ని చెప్పాము. ఇప్పుడు అపస్టాక్ కామన్ నౌన్లో భాగాలు చెప్పాము. ఇప్పుడు అపస్టాక్ నౌన్లోనే క్వాలిటీ చెప్పాను. క్వాలిటీ ఈ విధంగా ఉంటుంది, ఆక్షన్ ఈ విధంగా ఉంటుంది, స్టేట్ ఈ విధంగా ఉంటుంది. చిన్న బిడ్డలుగా నేను ఎందుకు చెప్తున్నా చేటభారతం అంతా చేసి నేర్చుకునేది కాదు కదా, ఇది మామూలుగా ఎంజాయ్గా నేర్చుకునేది, ఆనందంగా ఉన్నప్పుడు నేర్చుకునే దానికి. అందుకని చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను, ఇంకా మీరే అనుకోకూడదు. ది నేమ్స్ ఆఫ్ ది ఇది ఈ అపస్టాక్ నౌన్లో స్పోకెన్ ఇంగ్లీష్లో రెండో రోజు అంటే ఈ అపస్టాక్ నౌన్లో 2 రోజు గత విభంలో పెట్టున్నాను. రెండోది ది నేమ్స్ ఆఫ్ ది ఆర్ట్స్ సైన్స్ సబ్జెక్ట్స్. ది నేమ్స్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్. Abstract nouns can be formed from nouns, adjectives, verbs. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది నౌన్తో, అడ్జెక్టివ్తో, నౌన్ వెర్బ్స్తో ఫామ్ అవుతుందని తెలియజేస్తుంది. అంటే అసలు మీకు పదం తెలియాలి, నౌన్ ఉంది, ఆ నౌన్లు ఎన్ని ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటింది, కామన్ నౌన్ ఏంటింది, ఆ పదాలు అప్పుడప్పుడు మెదడుకి చెవిలో పెట్టుకొని మీరు వింటారు. కాబట్టి ఈ విధంగా వీడియోలు చెప్తున్నాను. చదవడం వేరు, వినడం వేరు. ఈ విధంగా ఈ నౌన్లో ఫామ్ ఆఫ్ నౌన్, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్లో భాగంగా రెండో రోజుది ఫామ్ ఆఫ్ నౌన్. ఈ ఫామ్ ఆఫ్ నౌన్లో ఇది నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ చైల్డ్ అనే నవ్వు, చైల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏమవుతుంది, చైల్డ్హుడ్ అవుతుంది. అంటే చేంజ్ చేయమంటారు. చైల్డ్ అనే నౌన్ ఓడు అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏ విధంగా అని రాయమన్నారు అనుకోండి. చైల్డ్హుడ్ కోన అంటున్నా, పసికోన, చైల్డ్హుడ్. ఇప్పుడు వీటి మీనింగ్స్ అన్నీ నేను ప్రత్యేకంగా చెప్పలే, మీరు ఆటోమేటిక్గా మీకు ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలు మా మేధావులు. కాబట్టి ఈ ఫార్మాట్ అనేటువంటిది మీకు తెలియాలి. ఆ పదాన్ని నేర్చుకోవడానికి టైప్ చేయాలంటే మీకు తెలియాలి. కాబట్టి ఏం చెప్తున్నాను, నౌను అబ్స్ట్రాక్ట్ నౌన్. చైల్డ్ అనే పదం తెలిసింది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనే పదం మార్చమంటారు. ఇది ఈ రెండు తెలియదు కదా. చైల్డ్ తెలుసు, చైల్డ్హుడ్ తెలుసు, కానీ ఏంటనేది చైల్డ్ అనేది నౌన్. చైల్డ్ అనే నౌన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్లో చైల్డ్హుడ్గా రాయాలి. కింగ్ అనేటువంటి నౌను, కింగ్ అనేది నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏమవుతుంది, మామూలు నౌన్ అయినా మామూలుగా నౌన్ అనేది కింగ్. అదే అబ్స్ట్రాక్ట్ నౌన్ కామన్ నౌన్లో ఏం రాసామో గత వీడియోలో చెప్పాను. ఈ కింగ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్లో కింగ్డమ్, కింగ్డమ్. కింగ్ అంటే రాజు, రాజస్థానం తెలుసు కదా. స్లేవ్, స్లేవ్ అంటే బానిసత్వం, స్లేవరీ, బానిస అంటే ఒక వ్యవస్థ ఆధారంగా అన్నీ కలిపి చెప్పేది స్లేవ్. స్లేవరీ స్లేవరీ అంటే స్లేవ్ అనే నౌను అబ్స్ట్రాక్ట్ నౌన్లో స్లేవరీ అవుతుంది. యాక్ట్ అనేటువంటిది ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్లో వచ్చేసరికి యాక్షన్. ACTION అండి, ఏయు కాదు, ACTION యాక్షన్. ఏజెంట్, ఈ ఏజెంట్ అనే నౌను
అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏజెన్సీ, ఇప్పుడు ఏజెన్సీ అనే పదం మనం వింటున్నాం. ఆ ఏజెన్సీ పదం ఏ నౌన్ నుంచి వచ్చింది? ఏజెంట్ అనే నౌన్ నుంచి ఏజెన్సీ అనే పదం, అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏజెన్సీ అవుతుంది. మనం మామూలుగా కామన్గా అబ్స్ట్రాక్ట్ నౌన్ మామూలుగా నౌన్ మాట్లాడతారు, కానీ మనం మామూలుగా ఏమన్నా ఏజెన్సీ అంటున్నాం. ఏజెన్సీ అనేది ఏ పవర్ వచ్చిందంటే ఏ నౌన్ నుంచి వచ్చిందంటే ఏజెంట్. ఏజెంట్ అనే నౌన్ నుండి ఏజెన్సీ అనేటువంటి, ఏజెన్సీ అంటే సబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ వాడుకలో ఉంది ఇప్పుడు. చూడండి తర్వాత కింద పైన రాస్తాను. ఇప్పుడు అడ్జెక్టివ్ అనేటువంటి వర్డ్ని తీసుకుంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు నౌన్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ని పదవోట్లో అబ్స్ట్రాక్ట్ అంటే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ బేస్ చేసుకొని నౌన్గా ఉంటే ఏ విధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్లో వస్తుంది. నౌన్ అనే పదము అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏ విధంగా ఉంటుంది చెప్పు. అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు అడ్జెక్టివ్ అనే నౌన్లో లేజీ అనే పదం ఉందండి. లేజీ, లేజీ అంటే లేజీతనం తెలుసు కదా, లేజీగా నిరుత్సాహం. ఈ లేజీ అనేటువంటిది ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కి వచ్చేళ్ళకి ఏ విధంగా రాస్తాం, ఏ విధంగా మారుతుంది? లేజినెస్. ఏదో ఈరోజు అంతా లేజీగా ఉందిరా, లేజినెస్గా ఉందిరా, నిరుత్సాహంగా, అంటే ఆ విధంగా లేజినెస్. అదేవిధంగా ఈ యంగ్ అనే అడ్జెక్టివ్, యంగ్ అనేది అడ్జెక్టివ్, ఇందాక నౌన్ గురించి చెప్పాం. యంగ్ అనే అడ్జెక్టివ్ అబ్స్ట్రాక్ట్ నౌన్లో యూత్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ పదాలని జల్లా మార్చేస్తున్నాము, మన మధ్యలో వాడుతున్నాం యూత్ అని. అంతా యూత్ బయట వచ్చేసిలా, అంటే వాస్తవంగా యంగ్ అనే పదం నుండి యంగ్ అనే అడ్జెక్టివ్ అబ్స్ట్రాక్ట్ నౌన్కి వస్తే యూత్ అవుతుంది. అదేవిధంగా యాంగ్రీ అనేటువంటి అడ్జెక్టివ్లో యాంగర్, యాంగ్రీ అంటే కోపం, యాంగర్. ఫేమస్ అనేటువంటిది ఫేమస్ అనే పదము, అంటే ఫేమస్ అనే అడ్జెక్టివ్ 2-3 నేర్చుకుంటే మీకు మిగతా అయిన ఆటోమేటిక్గా ఒకేసారి షాడబాత నేర్చుకోలేరు. చిన్న దాని నుంచి పెద్దదానికి పోవాలి. ఒక చిన్న సమస్యను ఢీకుంటే పెద్ద సమస్యను కూడా ఢీకోవడం కష్టం ఉండదు. ఒకేసారి భయపడ్డాం అనుకో, భయపడుతూనే బతకాలి. ఫేమస్ అనేటువంటిది మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఏ సమస్యనైనా ఎంత వ్యక్తులైనా మనం భయపడాల్సిన అవసరం అయితే గౌరవించాలి పెద్దవాళ్ళు. ఆ గౌరవం నేర్చుకోవాలి. అలాగని సిద్ధాంతపరంగా మనం పోరాడాలి. కృష్ణుడు చూసావు కదా, కృష్ణుడిని కూడా ఎదిరించాడు అర్జునుడు. ఎందుకు? అక్కడికి ఇచ్చిన మాట ప్రకారం తన యొక్క అధికారంలో భాగంగా, తన విధుల్లో భాగంగా కృష్ణార్జున యుద్ధం జరిగింది. ఆంజనేయ స్వామి రాముడు బొంటైనప్పటికీ రామాంజనేయ యుద్ధం జరిగింది. నువ్వు చూశారు కదా. కాబట్టి ఈ విధంగా మన విధుల్లో భాగంగా, అంటే దుష్ట స్వభావం మనసులో రాకూడదు, కల్మషం రాకూడదు, అవినీతి పొందకూడదు. మన విధుల్లో భాగంగా మనం చేయాలి. మన స్నేహమే, అభిమానం ఉండాలి. మన డ్యూటీగానే ఉండాలి. దేనికి డివైడ్ చేసుకోవాలి. అన్నీ కలవర కొంపలాగా వచ్చేసి మొత్తం ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజుల్లో. డ్యూటీగానే చూసుకోవాలి, స్నేహంగానే చూసుకోవాలి, వ్యక్తిగతంగానే చూసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో సమాజం పరిపుష్టిగా ఉంటుంది. అలా కాకుండా మామూలుగా అన్ని కలవరు కంపుల వ్యక్తిగత లాభం కోసం అన్నిటిని ఉపయోగించుకుంటే ఇంతే సంగతులు. అందుకని ఈ రోజుల్లో కలికాలం అంటుంది. అదేవిధంగా ఇప్పుడు వెర్బ్ అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏ విధంగా మారుతుంది? వెర్బ్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏ విధంగా ఉంటుంది?
ఇన్వైట్ అనే వెర్బు, ఇన్వైట్ అనేది ఆహ్వానం వెర్బు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమవుతుంది చూడండి, మన వెర్బ్ని ఇప్పుడు ఆటోమేటిక్గా మనం అడ్జెక్టివ్తోనే ఎక్కువ మనం మాట్లాడుతున్నాం. ఇన్విటేషన్, అసలు మనకి ఇన్విటేషన్ అనే పదం వాడుతున్నాం కదా, ఎందుకు ఆ పదం వాడుతున్నాం మనకు తెలియదు. ఇన్విటేషన్ అంటే ఆహ్వానం. ఈ ఇన్వైట్ చేయడం అంటే పిలవడం. ఈ ఇన్వైట్ అనేటువంటి ఇన్వైట్ అనే వెర్బు అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఇన్విటేషన్. మనం ఇన్విటేషన్ అనే పదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ని ఎక్కువగా వాడుతున్నాం. అసలు నౌన్ కన్నా కామన్ నౌన్ కన్నా ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ నౌన్ పదాలు ఎక్కువగా ఉన్నాయి మన వాడుక భాషలో. ప్రిపేర్ అనే నౌను వెర్బు. ప్రిపేర్ అనే ఒక వెర్బు. అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏమవుతుంది, ప్రిపరేషన్, రెండే. ప్రిపరేషన్ అవుతుంది. అంటే ప్రిపేర్ అనేటువంటిది ప్రిపరేషన్. అదేవిధంగా ప్రొటెక్ట్ అనేటువంటిది అనే వెర్బు, ప్రొటెక్ట్ అనే వెర్బు ప్రొటెక్షన్. మనం ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ నౌన్నే వాడుతున్నాం సమాజం. ఇప్పుడు కావాలంటే వినండి, అవి తెలియదు అసలు దేనికని తెలియదు. షూజ్ అనేటువంటిది సైజ్, CHOIC, సైజ్గా మారుతుంది. అంటే వెర్బు. 2 నిమిషాలు. పనిష్ అనే వెర్బు పనిష్మెంట్. చూడండి, పనిష్మెంట్ అంటే పనిష్ అనే వెర్బు అబ్స్ట్రాక్ట్ నౌన్లో పనిష్మెంట్. ఈ విధంగా నేను చెప్పినటువంటి నౌను అబ్స్ట్రాక్ట్ నౌన్లో బాగా వీడియో గురించి వివరించిన. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.